మెటీరియల్ అంతా ఇక్కడ అన్లోడ్ చేస్తారు. ఇది ఒక అన్లోడింగ్ ఏరియా అనమాట. లైక్ అన్ని డెబ్రీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ ఇక్కడ అన్లోడ్ చేస్తారు. అటువైపు ఇంకోటి ఇంకా చాలా ఉంటుంది, తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఎందుకంటే వీడియోస్ తీయింది కూడా, ఇది నేను చేసేది ఎంటీఏలో జాబ్, ఇది మెట్రో ట్రాన్సిట్. సో ఆల్ ద వర్క్ ఎప్పుడు కూడా అందరు సేఫ్టీ మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని నేను మోస్ట్లీ వీడియోస్ అవన్నీ తీయకూడదు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు తీస్తున్నారా అని అంటే, ఇప్పుడు ఆల్ ద వే ఇప్పుడు నేను యాడ్లో ఉన్నా. సో ఇక్కడ యాడ్ ఏంటంటే మీకు కనపడుతుందా, లైక్ ఇలా ఉంటుంది అంతా. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ సేఫ్టీ తీసుకోవడానికి ఏమి ఉండదు, ట్రాక్స్ అన్నీ సైడ్గానే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా టన్నెల్స్లో అయితే మనకి ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రన్నింగ్ రైల్స్ అంటాం. ఏవైతే వీల్స్ ఉన్నాయి కదా, ఆ వీల్స్ ఉండే వాటిని, అదే ట్రైన్ రన్ అవుతుంది కదా, వాటిని రన్నింగ్ రైల్స్ అంటాం. దాని పక్కనే థర్డ్ రైల్ ఉంటుంది. ఇక్కడ మన యూఎస్లో అయితే మటుకు థర్డ్ రైల్ ఉంటుంది. థర్డ్ రైల్ ఇన్ ద సెన్స్ ట్రైన్కి కనెక్టెడ్ ఉంటుంది అక్కడ. సో అట్లా ఆల్ ద వే ఉంటుంది. ట్రైన్ ఏంటంటే మెయిన్ ఇంజన్ ఆ థర్డ్ రైల్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో పవర్ అనేది ఆ థర్డ్ రైల్లో ఉంటుంది. చాలా డేంజర్ ఉంటుంది, 6000 DC ఉంటుంది ఎట్ ఎ టైం. తగిలిందంటే అంతే అవుట్. కాబట్టి సేఫ్టీ రీజన్స్ వల్ల ఇన్ని రోజులు నేను వీడియోస్ అన్నీ తీయలేకపోయాను. సో ఇప్పుడు మోస్ట్లీ యాడ్లోనే ఉంటుంది నా వర్క్ అంతా కూడా. నేను డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది, 2-3 years పర్లేదు. ఇనీషియల్ ఏంటంటే, ఇనీషియల్ స్టేజ్ ఎలా ఉండిందంటే, జాబ్ వచ్చింది, ఇంకా ట్యూషన్ ఫీజెస్ అన్నీ కట్టాను కదా కాలేజ్లో, యూనివర్సిటీస్ అన్నీ. సో అవన్నీ డెబ్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి, అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఫుల్ టైమే, ఇంకా మోర్ దెన్ వీక్లీ 60 hours 70 hours కొట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో లైఫ్ బాగానే మూవ్ అవుతుంది. స్కై చూస్తారు ఎలా ఉందా, క్లియర్ ఉందో చూస్తాను స్కై. అక్కడ కూర్చొని ఉన్నాడు చూసా ఆ బూమ్ ఆపరేటర్. ఇప్పుడు అక్కడ వెనకాల క్రెయిన్ లాగా ఉంది చూసారా, పైన అక్కడ ఉంది చూసారా. సో ఆ క్రెయిన్తో ఏంటంటే ఈచ్ ఫ్లాట్లో ఉన్న మెటీరియల్ అంతా అన్లోడ్ చేసి ఇట్లా ట్రైలర్స్ ఉంటాయి, ఈ ట్రైలర్స్లో లోడ్ చేస్తారు. ఈ ట్రైలర్స్ అంతా లోడ్ చేసి టై చేసి మొత్తం తీసుకొని వెళ్ళేసేసి వేరే షాపులు ఉంటాయి వీళ్ళ ఈ కాంట్రాక్టర్స్ పేరు ఏంటంటే నావెలెస్. సో ఈ కాంట్రాక్టర్కి సపరేట్ ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో వీళ్ళు మొత్తం ఈ డెబ్రీస్ కావచ్చు, ఈ మెటీరియల్ కావచ్చు, ఈ ట్యాంక్స్ కావచ్చు, వాటిని ప్యాటిపోర్ట్స్ అంటారు, అవి మొత్తం అన్లోడ్ చేస్తారు అక్కడ. సో అన్లోడ్ చేశాక నేను సైన్ ఆఫ్ చేయాలి. నా డ్యూటీ ఏంటంటే మొత్తం ఏదైతే అన్లోడ్ అవుతుంది కదా, అన్లోడ్ అయిన తర్వాత ఆ ట్రైలర్స్లో ఉండేవి కావచ్చు, ఏదైనా మొత్తం సెక్యూర్గా టై అయినాయా లేదా. అండ్ ఇక్కడ ఈ యార్డ్కి కూడా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటాడు అక్కడ ఎంటీఏ తరపు నుంచి. సో ఆయన కూడా వచ్చి మొత్తం చెక్ చేసి ఓకే సెక్యూర్డ్. అండ్ ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ఫ్లాట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేయాలి. మొత్తం క్లియర్ చేసేసి మొత్తం స్వీప్ చేయాలి. ఆ ఫ్లాట్ అంతా క్లియర్ ఉండాలి. ఇంకా వాడికి ఇచ్చేటప్పుడు అంటే మనం రెంట్ తీసుకున్నాం, జస్ట్ రెంట్ ఫర్ పర్పస్. ఇది ఒక 2 days 3 days రెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఇవి డైరెక్ట్గా ఎంటీఏ టన్నెల్స్ లోపల మేము వర్క్ చేసే దగ్గర ఉంటాయి. ఇవి అక్కడ పార్క్ చేసి పెడతాం అనుకోండి ఇంకా. సో అలా నడుస్తుంది ఇదంతా. నేను కరెక్ట్గా జియోస్ ఎలా నడుస్తాయి అండ్ ట్రైన్స్, ఈ ట్రైన్ ఆపరేటర్స్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి మొత్తం మీకు తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లానే లోడ్ చేస్తాం మేము అన్నీ. అండ్ అక్కడ ఇందాక చెప్పానంటూ ఆ క్రెయిన్ ఉంది కదా, ఆ క్రెయిన్తో ప్రతి ఒక్కటి అంటే లోపల ఉన్న హెవీ ఆర్ ఏదైనా కావచ్చు మొత్తం టై చేసేసి ఇట్లా మొత్తం దీని మీద పెడతారు. చూసారా ఎంత ఈజీగా లిఫ్ట్ చేస్తుందో. దానిలో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటాయి అసలు ఎప్పుడు, బట్ ఇట్స్ ఎంటీ నౌ. ఇట్లా ఈ ట్రైలర్ ఉంది కదా, ఈ ట్రైలర్ నిండా మొత్తం ప్లేస్ చేస్తారు అప్ టు హియర్.
ఈ 3 ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ట్రైన్ ఫ్లాట్స్, ఆ 3 ఫ్లాట్స్ని దీనిలో మొత్తం సెట్ చేస్తారనమాట. ఇక్కడ ఈయన ఉన్నాడు కదా, ఆయన చేతిలో ఒక రిమోట్ టైప్ ఉంటుంది. ఆ రిమోట్ టైప్తో ఆయన ప్రతి ఒక్కటి ఏం చేస్తాడంటే ఈ క్రెయిన్ ఆపరేట్ చేస్తాడు యాక్చువల్లీ ఆ రిమోట్. సో మీకు చూపిస్తాను. మీరు చూసారు కదా, రిమోట్తో జాయ్స్టిక్స్ లాగే ఉంటుంది, ప్లే స్టేషన్ లాగా కర్సర్ కంట్రోల్స్తో చేస్తారు. సింపుల్గా ప్లే చేస్తారు. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ ఫ్లాట్ అంతా అయిపోతే ఈ ఫ్లాట్ అండ్ అవతల ఇంకో ఫ్లాట్ ఉంది. ఎవ్రీ ఫ్లాట్ హ్యాస్ దేర్ ఓన్ నెంబర్స్. సో ఈ ఫ్లాట్ నెంబర్స్తోనే ఏ ఫ్లాట్ ఏ కాంట్రాక్టర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ సో ఇప్పుడే నేను యాడ్ మేనేజర్తో మాట్లాడాను. సో మేము ఒక్కసారి ఇవన్నీ అన్లోడ్ చేసిన తర్వాత ఈ ప్యాలెట్స్ ఉన్నాయి కదా, వుడెన్ ప్యాలెట్స్ అన్నీ, ఈ ప్యాలెట్స్ ఆల్రెడీ అక్కడ దాకా ఉన్నాయి. సో ఈ ప్యాలెట్స్ అన్నీ వల్ల వాళ్ళు లోడ్ చేసుకుంటారు అనమాట. అట్లా వాళ్ళు అంటే మేము అన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ దీనిలోకి ఈ ఫ్లాట్స్లోకి ఫిల్ చేసుకుంటారు. సో ఈ ట్రైన్ మళ్ళీ జియోకి వెళ్ళిపోతుంది నైట్కి. అట్లా చూస్తున్నారు కదా, స్కాఫోల్డ్స్ అవి చూస్తే ఇక్కడ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఎంత పెద్దగా ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. కార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇక చూసారు కదా, ఇట్లా క్లీన్ అండ్ క్లియర్ లేదు, మొత్తం క్లియర్ చేయాలి, స్వీప్ చేయాలి. అక్కడ ఉన్నాడు చూసా, అతను 4 మ్యాన్ మొత్తం స్వీప్ చేశాడు. సో నా ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది, మొత్తం క్లియర్గానే ఉన్నాయి. సో ఇట్లా ట్రై చేస్తారు మొత్తం సెక్యూర్గా. డన్, అయిపోయింది నా వర్క్ కూడా, నా డ్యూటీ కూడా అయిపోయింది. టైం ఎంత? 9:58, 10 అవుతుంది. సో నేను ఇక్కడ 7కి వచ్చాను. సో 10కి అయిపోయింది మోస్ట్లీ. సో 8 hours పేనే వస్తుంది. సమ్ టైమ్స్ అంతే, ఏం చేయలేం. ఇంకా 8 hours లోపల ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు. అట్లా బాయ్.